హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా అంటే 30 డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసాం మన ఛానల్లో. సో నేను డిగ్రీ క్వాలిఫికేషన్ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఎలా గెట్ ఇన్ అయ్యాను, అది కూడా మధ్యలో 1 ఇయర్ 1.5 ఇయర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత. సో బేసిక్గా నేను ఆ వీడియో కింద కమెంట్స్ అయితే అబ్జర్వ్ చేశాను. చాలా కమెంట్స్ అయితే సిమిలర్గా ఉన్నాయి. భయ్యా కెరీర్ గ్యాప్ ఉంది, ఇటువంటి కోర్స్ నేర్చుకుంటే ఈ 2024 లేదా 2025లో మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్యూచర్లో స్కోప్ ఉండే ఒక మంచి డొమైన్ చెప్పు అని చెప్పేసి. సో గైస్, నేనైతే ఆల్మోస్ట్ 2 ఇయర్స్లో .NET అయితే వర్క్ చేశాను. ఈ 2 ఇయర్స్ .NET ఎక్స్పీరియన్స్ని బట్టి మార్కెట్లో దానికి ఎంత డిమాండ్ ఉంది, నేను వర్క్ చేస్తున్న కంపెనీలో ఎంతమంది .NET గెట్ ఇన్ అయ్యారు, ఎన్ని ప్రాజెక్ట్స్ .NETలో వర్క్ చేస్తున్నాయి, సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ .NET ఫుల్ స్టాక్ కనుక మీరు నేర్చుకోగలిగితే మీరు ఫ్రెషర్స్ అయినా లేదా కెరీర్ గ్యాప్ ఉన్నా సరే మనకి ఎక్కువగా స్టార్టప్స్ లేదా మిడ్ టైర్ కంపెనీస్లోకి అయితే గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అదర్ లాంగ్వేజెస్తో కంపారిజన్ చేద్దాం. జావా బేస్ లాంగ్వేజ్, ది స్ట్రాంగెస్ట్ లాంగ్వేజ్. ఎందుకంటే జావా బై డిఫాల్ట్ అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా క్రాస్ ప్లాట్ఫామ్. బట్ .NET అనేది ఇనీషియల్గా మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేసే అప్లికేషన్ గురించి మైక్రోసాఫ్ట్ అయితే స్టార్ట్ చేసింది. సో అదొక డ్రాబ్యాక్ ఉండేది, ఇది ఓన్లీ మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసింది. నెక్స్ట్ ఏంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది .NET అని. బట్ లేటర్ ఎప్పుడైతే జావా మనకి ఇంత డిమాండ్ ఉంది, క్రాస్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ తీసుకోండి, ఆ అప్లికేషన్ మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్టాప్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, లైనక్స్ కానీ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనం దాన్ని ఆపరేట్ చేయడానికి లేదా ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది ప్రాపర్గా మనకు వర్క్ అవ్వాలి. సో ఈ కంపాటబిలిటీని క్రాస్ ప్లాట్ఫామ్ అంటాం అనమాట. సో ఈ క్రాస్ ప్లాట్ఫామ్ని మైక్రోసాఫ్ట్ కూడా ఇంప్లిమెంట్ చేసింది, 2014లో అనౌన్స్ చేసింది. సో మేము కూడా .NET కోర్ని అప్గ్రేడ్ చేయబోతున్నామని చెప్పేసి సో అఫీషియల్గా 2016లో అయితే మనకి రివీల్ చేయడం జరిగింది ఫస్ట్ అఫీషియల్గా. సో ఇప్పుడున్న .NET సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే గైస్, టాప్ MNC కంపెనీస్ నుంచి స్టార్టప్ మిడ్ టైర్ కంపెనీస్ కూడా మనకి ఎక్కువగా .NET మీద వర్క్ చేస్తున్నారు. గైస్ నేనైతే అనాలిసిస్ చేశాను, సో బ్లైండ్గా మిమ్మల్ని తీసుకోవాలని అనట్లేదు, దట్ ఈస్ అప్ టు యువర్ ఇంట్రెస్ట్. సో మీరు లెర్నింగ్కి అంటే చాలా కెరీర్ గ్యాప్ ఉంది, లెర్నింగ్గా నేను పెద్దగా ఎఫోర్ట్ పెట్టలేను, బట్ నేను తక్కువ టైంలో నేర్చుకోవాలి, తక్కువ టైంలోనే జాబ్లో గెట్ ఇన్ అవ్వాలనుకుంటే .NET ఫుల్ స్టాక్ నేర్చుకోగలిగితే డిమాండ్ ఉంది. ఎందుకంటానంటే ఇప్పటికీ చాలా వరకు MNC కంపెనీస్లో .NET బ్యాక్ ఎండ్ డెవలపర్స్ గురించి హైర్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీరే ఫుల్ స్టాక్ నేర్చుకుంటే మీకున్న డిమాండ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో నేను అందుకే ఫుల్ స్టాక్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ నేనైతే .NET బ్యాక్ ఎండ్ డెవలపర్ని. సో .NET బ్యాక్ ఎండ్ మాత్రమే వర్క్ చేశాను అండ్ వర్క్ చేస్తున్నాను కూడా. ఫ్యూచర్లో ఫుల్ స్టాక్కి అప్గ్రేడ్ అయితే మంచిగా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో అందువల్లే నా సజెషన్ మీకు ఫుల్ స్టాక్ చేయమని అయితే చెప్తున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, జావా స్ట్రాంగెస్ట్ లాంగ్వేజ్ అన్నారు, నెక్స్ట్ పైథాన్ ఉంది, సో ఇన్ని లాంగ్వేజెస్ పెట్టుకుని .NET ఎందుకు చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ గైస్ మీరే చెక్ చేయండి, నౌకరీలోకి వెళ్ళి లేదా గూగుల్లో .NET ఫ్రెషర్స్ జాబ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా. సో మీకు ఫ్రెషర్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ స్కిల్స్ ఉంటే తీసుకోవడానికి చాలా స్టార్టప్ మిడ్ టైర్ కంపెనీస్ మనకి అప్డేట్స్ కనిపిస్తాయి ఇక్కడ. బట్ పైథాన్ జావా మీద కొన్ని అప్డేట్స్ కనిపిస్తాయి. సో వాటి డిమాండ్ అంతే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ప్రిఫర్ చేస్తుంటారు వాళ్ళు. సో .NET మీద మీరు ఫ్రెషర్స్ అయినా గెట్ ఇన్ అవ్వడానికి మీకు స్కోప్ అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ మేజర్ పాయింట్ ఏంటంటే, మీరు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే .NET నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీ లెర్నింగ్ కర్వ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట, తక్కువ టైంలోనే నేర్చుకోవచ్చు. జావా లాంటి హెవీ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు హ్యూజ్ సింటాక్స్ ఉంటుంది. సో మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట. సో వాటితో కంపేర్ చేస్తే .NET అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఇంకొక డౌట్ రావచ్చు, తీరా నేర్చుకున్న తర్వాత దాని మీద ఆపర్చునిటీస్ లేకపోతే, ఫ్యూచర్లో స్కోప్ లేకపోతే ఏ విధంగా ఉంటుంది బ్రదర్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో నేను ఒకటే చెప్తున్నా గైస్, ఇది క్రాస్ ప్లాట్ఫామ్ కానప్పుడు కూడా .NET ఇంకా అయిపోయింది, .NEట్కి డెడ్ ఎండ్ అని చెప్పేసి అనుకున్నారు 2014 ముందు. బట్ ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ దీన్ని ఎన్హాన్స్ చేసి క్రాస్ ప్లాట్ఫామ్గా డిజైన్ చేసిందో, సో అప్పటి నుంచి కూడా దీని డిమాండ్ కూడా ఈక్వల్ టు జావా అయితే అయింది. సో అండర్స్టాండ్ చేసుకోండి, మైక్రోసాఫ్ట్ ఉన్నంతకాలం .NEట్కి ఎటువంటి డోకా ఉండదు, ఎప్పటికప్పుడు ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ గురించి ఎన్హాన్స్ చేసుకుంటూనే ఉంటుంది. అంతా బాగానే ఉంది బ్రదర్. ఇప్పుడు ప్రజెంట్ .NET ఫుల్ స్టాక్ ఎక్కడ నేర్చుకోవాలి, డైరెక్ట్గా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ నేర్చుకుంటే బాగుంటుందా, ఆన్లైన్ నేర్చుకుంటే బాగుంటుందా? సో అది అప్ టు యూ, మీరు ఏం డెసిషన్ తీసుకుంటారు. మీకు అంటే ఆఫ్లైన్ అవైలబిలిటీ ఉంటే బెటర్, ఎందుకంటే మీరు లైవ్లో క్వశ్చన్స్ అడగచ్చు డౌట్స్ వాళ్ళని. సో మీకు ఏదైనా అండర్స్టాండ్ అవ్వకపోతే డైరెక్ట్గా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. బట్ ఆన్లైన్ రికార్డెడ్ ట్యూటోరియల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కొన్ని ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్లో. సో అవైతే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అంతేకాకుండా ఆన్లైన్ మెంటర్స్ కూడా ఉంటారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు సెషన్స్ ద్వారా మీ డౌట్స్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. సో మరికొంతమంది నేను ఆన్లైన్లో నేర్చుకోలేను, నెక్స్ట్ ఏంటంటే బడ్జెట్ పెట్టలేదు అనుకున్న క్యాండిడేట్స్ యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు. మనకి యూట్యూబ్లో మంచిగా రిసోర్సెస్ అయితే ఉన్నాయి. చాలామంది ఫుల్ స్టాక్ .NEట్కి సంబంధించి
సంబంధించిన ప్లేలిస్ట్లు అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో చాలా అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నాకు తెలిసిన ఏమైనా ఉంటే నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో గైస్ మీరు లిటరల్గా కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీరు .NET ఫుల్ స్టాక్ అవ్వడానికి. సో .NET ఫుల్ స్టాక్ అవ్వాలంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏం నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏం నేర్చుకోవాలి, డేటాబేస్ మేనేజ్మెంట్కి ఏం నేర్చుకోవాలి, అదేవిధంగా ఎటువంటి ఐడీస్ నేర్చుకోవాలి, ఒక కంప్లీట్ .NET ఫుల్ స్టాక్ డెవలపర్కి కావాల్సిన అంటే మీ దగ్గర ఈ కంప్లీట్ స్కిల్ సెట్ ఉంటే ఈ కంపెనీ అయినా 99% తీసుకునేలాగా నేను కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఆ రోడ్ మ్యాప్ని బట్టి మీరు 1 by 1 స్కిల్స్ అయితే మీరు నేర్చుకుంటూ ఉండాలి. వన్స్ మీరు కంప్లీట్గా స్కిల్స్ నేర్చుకున్న తర్వాత లేదా ఒక 70% స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మీరైతే జాబ్ ట్రయల్స్ అయితే వేసుకోవచ్చు. అట్లీస్ట్ 60% అయినా కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే నేను చెప్పేది రోడ్ మ్యాప్లో కూడా కొన్ని స్కిప్ చేయిస్తాను, కొన్ని అయితే మ్యాండేటరీగా నేర్చుకోమని చెప్తాను. సో మ్యాండేటరీగా చెప్పిన ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉన్నది .NETలో ఆ పర్టికులర్ ఫీచర్స్కి. సో నెక్స్ట్ వీడియో కావాలంటే డెఫినెట్లీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మేము .NET ఫుల్ స్టాక్ నేర్చుకుంటాం బ్రదర్, మాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి. సో మేము డెఫినెట్లీ ఫాలో అవుతాం కంప్లీట్గా. ఈదర్ యూట్యూబ్ నుంచి అయినా లేదా ఆఫ్లైన్ ట్రైనింగ్ అయినా నేర్చుకుంటామంటే డెఫినెట్లీ నేను నెక్స్ట్ వీడియో రోడ్ మ్యాప్ మీద అయితే చేస్తాను. కంప్లీట్ స్కిల్ సెట్ అనమాట. ఇంకా స్కిల్ సెట్ ఉన్న తర్వాత నేను మీకు అడిషనల్గా ఎటువంటి స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే మనకి ఫ్యూచర్లో క్రాస్ స్కిల్లింగ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే కంప్లీట్ ఫుల్ స్టాక్ కాబట్టి. అండ్ చివరిగా చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేబీ మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.